హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య ఇండియాలో ఎక్కడ చూసినా డెంగ్యూ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. బెంగుళూరులో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ ప్లేట్లెట్స్ చాలా తగ్గిపోతాయి. చాలామంది హాస్పిటలైజ్డ్ కూడా అవుతారు. ఏ ఫుడ్స్ ఈ బ్లడ్ ప్లేట్లెట్స్‌ని తగ్గిపోకుండా కంట్రోల్ చేస్తుంది, అలాగే ఆల్రెడీ తగ్గిపోయిన ప్లేట్లెట్స్ కౌంట్ పెంచుతుందో ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్‌గా మా ఇద్దరు పిల్లలకి డెంగ్యూ ఫీవర్ అటాక్ అయింది. సో, ఈ టిప్స్ ఫస్ట్ డే నుంచి ఫాలో అవ్వడంతో వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వకోకుండా బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ మరీ పడిపోకుండా మెయింటైన్ అవ్వగలిగింది. సో, ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రూట్స్‌లో ఏది తీసుకోవాలంటే కివీ ఫ్రూట్ అండ్ పపాయ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. కివీ ఫ్రూట్‌కి తోలు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇది కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి తినలేకపోతే ఒక 1 ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేసుకొని ఇవ్వచ్చు కిడ్స్‌కి. ఇలా తినలేకపోతే జ్యూస్ కూడా కొట్టేసి ఇవ్వచ్చు. బ్లడ్ ప్లేట్లెట్స్ పెంచడానికి పప్పాయ చాలా మంచిగా పనిచేస్తుంది. ఎంత పప్పాయ తింటే అంత మంచిది. ఇది కాస్త మాగిన పప్పాయ తింటే చాలా బెటర్. సో, మంచిగా తెచ్చేసుకొని పపాయ పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కోసేసి వాళ్ళకు ఇస్తూనే ఉండండి. ఏంటంటే ఈ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ ఫుడ్ ఒకటేసారి తీసుకోలేరు. హాఫ్ అన్ అవర్‌కి లేకుంటే ఒక 1 అవర్‌కి అట్లా కొంచెం కొంచెం కొన్ని పీసెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కొంచెం వాటర్, ఆ తర్వాత ఇట్లా ఫుడ్ కూడా ఏదన్నా ఇస్తూనే ఉండాలి. పపాయ అలాగా తినలేరు వాళ్ళు పీసెస్ అనుకుంటే, కాస్త మిక్సీలోకేసేసి వాటరేసేసి జ్యూస్ లాగా కూడా చేయొచ్చు. కాస్త తక్కువ వాటరేస్తే థిక్ పేస్ట్ లాగా వస్తది పేస్ట్. ఏదో ఒక ఫార్మ్‌లో పపాయ తినిపిస్తూ ఉండాలి. ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమ్స్ ఉంటాయి. మా బాబుకైతే ఫీవర్ 105 వరకు వెళ్ళింది. పాపకి అంత హై లేదు. 102 అలా ఉండింది. కాకపోతే ఫుల్ బాడీ పెయిన్స్ అయ్యేసి థ్రోట్ మొత్తం ఇన్‌ఫ్లమేషన్ అయ్యి పేలినట్టయింది. తను ఏ ఫుడ్ chew చేయలేకపోయింది. సో, మాక్సిమం జ్యూసెస్ లాగా లేకుంటే సూప్సే ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మకాయలు. దానిమ్మకాయలు కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఏదో ఒక ఫార్మ్‌లో మీరు పంపిస్తూనే ఉండాలి లోపలికి. నెక్స్ట్ ఈ ఫీవర్ వచ్చినప్పుడు మిరాకిలస్‌గా పనిచేసేది పపాయ లీఫ్ జ్యూస్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్రమ్ ద డే 1 డెంగ్యూ అటాక్ అయింది అన్న ఫస్ట్ డే నుంచి వెంటనే మీరు ఇస్తే అసలు ప్లేట్లెట్స్ కౌంట్ కంప్లీట్‌గా పడిపోకుండా మెయింటైన్ అవుతది చాలా వరకు. ఈ జ్యూస్ ఒక్కసారి తీసుకుంటే పడిపోయిన ప్లేట్లెట్ కౌంట్ కూడా ఒక్క డేలోనే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, ఫస్ట్ ఈ లీఫ్‌ని తీసుకొని కొన్ని వాటర్‌లో ఉప్పేసేసి లీఫ్‌ని కాసేపు పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసిన తర్వాత బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకుంటే దానిపైన డస్ట్ కానీ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ సెంటర్ పార్ట్ తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి చిన్న రోల్ ఉంటే దాంట్లో దంచుకోవచ్చు. ఒకవేళ దంచుకోవడం అలా చేత కాదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో కూడా వేసుకోవచ్చును. మిక్సీలో వేసిన తర్వాత ఇది బ్లెండ్ అవ్వడానికి కొంచెం వాటర్ పోయాలి. కాఫీ గ్లాస్‌లో హాఫ్ గ్లాస్, కాల్ గ్లాస్ పోస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ పోస్తే జ్యూస్ మొత్తం చాలా ఎక్కువైపోతుంది. అండ్ కిడ్స్ అంత జ్యూస్ తాగలేరు. వాళ్ళొక 1, 2 స్పూన్స్ మాత్రమే తాగగలరు. చాలా చేదుగా ఉంటుంది. అతి తక్కువలో లైక్ థిక్ కన్సిస్టెన్సీ ఉండేలాగా మనం పోసుకొని 2 స్పూన్స్ వేసినా కూడా సరిపోతుంది కిడ్స్‌కి. చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది. నేను ఈ వీడియోలో చూయిస్తున్నది ఒక లీఫ్ మొత్తం తీసుకున్నాను. ఇద్దరి కోసం చేస్తున్నాను. సో, ఇంతనే వస్తుంది. 2 స్పూన్స్ ఇస్తున్నానని చెప్పాను గదా! పాపకొక 2 స్పూన్స్, బాబుకొక 2 స్పూన్స్. ఇందులో మరి కాస్త బాగానే హనీ కలుపుతాను. ఆ చేదుని కంట్రోల్ చేయడానికి. మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ ఇవ్వడం బెటర్ అసలిది. బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత నేనిలా మస్కిటో క్లాత్ ఉంటుంది గదా! అలాంటిది కొని పెట్టుకున్నాను జ్యూసెస్ కోసం. మనకి పిండడానికి చాలా ఈజీగా వస్తుంది. సో, అలా పిండేసి జ్యూస్ తీశాను. ఈ జ్వరం కంప్లీట్‌గా రికవర్ అవ్వడానికి ఒక 10-15 డేస్ టైం పడుతుంది. సో, ఇనీషియల్ ఫస్ట్ 2, 3 డేస్ జ్వరం హైగా ఉన్నప్పుడు ఈ అన్నం కాకోకుండా ఏదైనా సూప్స్ ఇస్తే చాలా బెటర్‌గా ఉంటుంది. కొంచెం కొంచెం బార్లీ గంజి, సూప్ ఇలా ఇస్తే. తర్వాత 2, 3 డేస్ ఆగిన తర్వాత మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తే బావుంటుంది. దానికోసం ఈ చెనిక్కాయలు కూడా కొన్ని తీసుకొని గుప్పెడి కంటే తక్కువ ఇద్దరికీ కలిపి ఒక 6 అవర్స్ నానబెట్టేసి తర్వాత ఒక 7, 8 విజిల్స్ బాగా ఉడికిచ్చేసి ఇచ్చాను. బాగా ఉడికిన తర్వాత మీల్ మేకర్స్, పన్నీర్ కూడా ఇవ్వాలి. జ్వరం హైగా ఉన్నప్పుడు కాదు, వాళ్ళు కాస్త తినడం స్టార్ట్ చేసిన తర్వాత.
మీల్ మేకర్ అయితే నేను ఇలా ఫ్రై చేసి ఇచ్చాను. ఒకసారి రెసిపీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని దాంట్లో లైట్‌గా సాల్ట్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కాసేపు తర్వాత బాయిల్ అయితున్నప్పుడు మీల్ మేకర్స్ వేయాలి. అవి కాస్త బాగా సాఫ్ట్ అవుతాయి. సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి ఈ మీల్ మేకర్స్ అన్ని బాగా పిండేసుకొని వాటర్ తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే బాగా వేగుతాయి. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసేసుకొని ఫస్ట్ పోపు దినుసులన్నీ వేసేసుకుంటాము. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఆనియన్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత లైట్‌గా చిటికెడంటే చిటికెడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చాలా తక్కువ వేశాను. మామూలుగా అయితే ఈ ఫ్రైలోకి కాస్త వేసినా బానే ఉంటుంది. కానీ ఈ ఫీవర్ వచ్చినప్పుడు మసాలాస్‌కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్‌గా ఉంటుంది కాబట్టి చాలా కొంచెం వేశాను. అది కాస్త వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ వేసేసాను. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, కారం కూడా చాలా తక్కువ. తర్వాత ఇందులోకి కొంచెం మిరియాలు, జీరా పౌడర్ అంతే. ఇంకేం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వేసేసుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ పీసెస్ అన్నీ వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. తిప్పేసుకొని వదిలేస్తే అయిపోతుంది. కాస్త జ్యూసీగా కావాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్, కాఫీ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే కాస్త మనకు జ్యూసీగా అనిపిస్తుంది. ఇది వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా కూడా తినేసేయొచ్చు. బావుంటుంది. వాళ్ళకి చాలా మంచిది. నెక్స్ట్ ఇదేందంటే బార్లీ. జ్వరం వచ్చినప్పుడు ఈ బార్లీ గంజి తాగితే చాలా మంచిది. అన్ని గ్రోసరీ స్టోర్స్‌లోనూ అవైలబుల్‌లో ఉంటుంది. సో, ఇది మనము డైరెక్ట్‌గా చేస్తే కాస్త ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేనేం చేశానంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి దేనికైనా సరే మిక్సీలో ఇలా గరుసుగా పౌడర్ లాగా పట్టుకున్నాను. ఒక పెద్ద గ్లాస్ వాటర్‌లోకి 2 ½ స్పూన్స్ ఈ బార్లీ వేశాను. బార్లీ వేసేసి బాగా కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేస్తే తిప్పుతూ ఉంటే గంజి అవుతుంది. ఇందులోకి బెల్లమన్నా వేసుకోవచ్చు, లేదంటే ఉప్పు, జీరా పౌడర్ అన్నా వేసుకోవచ్చు. కిడ్స్ ఎలా ఇష్టపడితే అలా చేయొచ్చు. నేనేం చేశానంటే వాళ్ళు డైరెక్ట్‌గా గంజి అంటే తాగట్లేదని చెప్పేసి సూప్ లాగా చేశాను. మనము మామూలుగా సూప్ చేసేటప్పుడు కార్న్ ఫ్లోర్ పౌడర్ ఏస్తారు. కానీ ఫీవర్ వచ్చినప్పుడు కార్న్ ఫ్లోర్ పౌడర్ ఇదంతా వాడడం ఎందుకు అంత మంచిది కాదు కాబట్టి బార్లీ గంజి వేస్తే మనకు అదే కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ ఆల్ అలా బంక లాగా ఉండి కన్సిస్టెన్సీ అయితే కార్న్ ఫ్లోర్ పౌడర్ వేస్తే వస్తుందో అలానే వస్తుంది కాబట్టి బార్లీ గంజి వేసుకొని చేశాను. సో, దానికోసం ప్యాన్‌లో ఫస్ట్ కొంచెం జీరా వేసుకున్నాను. వేసిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లవాయి పీసెస్ వేశాను. ఇవన్నీ కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్ యాడ్ చేశాను. మనం ఇక్కడ కావాలి అంటే ఇంకేదైనా వెజిటబుల్ కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. దాంతో పాటు మనం స్వీట్ కార్న్ కూడా ఏసుకోవచ్చు. నేను స్వీట్ కార్న్ కూడా అవాయిడ్ చేశాను ఒక ఫస్ట్ 1 ఆర్ 2 డేస్ ఎందుకు అనేసి. నెక్స్ట్ లైట్‌గా మష్రూమ్స్ వేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పెట్టాలి. ఈ జ్వరంలో ఏంటంటే ఫుడ్ అసలు లోపలికి దిగదు ఎవరికి వచ్చినా. సో, మనం ఏంటంటే ఆ ఫుడ్ అన్నం వదిలేసి ఇలా సూప్స్, జ్యూసెస్ ఏదో ఒకటి పంపిస్తూనే ఉండడం బెటర్. ఈ సూప్ అయితే అన్ని వెజిటబుల్స్ అలా ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కాస్త వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తాము. అండ్ ఇలా కూడా తినలేకపోతే ఒకవేళ కొంతమందికి గొంతు మొత్తము ఇలా ఇన్‌ఫ్లమేషన్ అయిపోయి మొత్తం రెడ్‌గా అయిపోతుంది. వాళ్ళు ఇలా కూడా కష్టం అనుకుంటే ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వేగిన తర్వాత మిక్సీలోకేసేసుకొని ఆ పేస్ట్‌ని కూడా కలపొచ్చు. నేను అలా కొన్ని డేస్ చేశాను. ఇలా కొన్ని డేస్ చేశాను. మా అమ్మాయికి చాలా ప్రాబ్లమ్ అయింది థ్రోట్. సో, తను ఇలా కూడా తినలేకపోయింది. కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళి బాయిల్ అయిన తర్వాత పేస్ట్ చేసేసి ఆ పేస్ట్‌ని మళ్ళీ సూప్ లాగా చేశాను. ఇప్పుడైతే వీడియోలో ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఈ గంజి ఇందాక చేసి పెట్టుకున్న బార్లీ గంజి తీసుకొనొచ్చి దీంట్లోకి పోసేసాను. ఇలా వేసిన తర్వాత మనకి ఇంకా ఎంత వాటర్ కావాలి, ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు, జీరా పౌడర్
పెప్పర్. ఈ మూడే ఇంకేమీ అవసరం లేదు. వేసేసుకుంటే బార్లీ సూప్ చాలా బాగా ఉంటుంది. కిడ్స్ కూడా తాగేస్తారు. గంజి ఒకవేళ తాగట్లేదు అంటే ఇలా ట్రై చేస్తే డెఫినెట్‌గా తాగుతారు. మార్నింగ్, ఈవినింగ్ ఇలా డిఫరెంట్‌గా సూప్స్ వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి కూడా కాస్త తినబుద్దవుతుంది. సో, ఇలా మార్నింగ్, ఈవినింగ్ ఫ్రెష్‌గా చేసుకొని ఇవ్వచ్చు. ఆ తర్వాత మనం పన్నీర్ కూడా ఇవ్వచ్చు. ఫీవర్ కాస్త తగ్గిన తర్వాత పన్నీర్ పరాటా లేకుంటే పాన్‌లో లైట్‌గా ఫ్రై చేసి అలా ఇస్తే కూడా మంచిది. అండ్ ఈ ఫీవర్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోతూనే ఉంటుంది. పెదాలు కూడా ఎండిపోతుంటాయి. సో, ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి పని కట్టుకొనైనా సరే వాళ్ళతో వాటర్ తాగిపిచ్చాలి. బాయిల్డ్ వాటర్ అయితే చాలా బెటర్. బాయిల్ చేసేసి చల్లార్చి ఆ వాటర్ పెట్టేసుకొని, ఆ వాటర్ తర్వాత మజ్జిగ ఎందుకంటే ఈ పపాయ జ్యూస్ పపాయ తినడం వల్ల బాడీ ఇంకా వేడి కూడా అవుతానే ఉంటది. సో, మజ్జిగ కూడా తాగితే బెటర్. జ్యూసెస్ ఇంకా ఓఆర్ఎస్ వాటర్ కూడా తాగాలి. ఓఆర్ఎస్ వాటర్ ఎలా అంటే ఈ టెట్రా ప్యాక్స్ కన్నా చిన్న సాచెట్స్ దొరుకుతాయి. అవి బెటర్ అని అంటారు. సో, ఆ ప్యాకెట్స్ తెచ్చేసుకుంటే ఈచ్ ప్యాకెట్ 200 ఎంఎల్ వాటర్‌లో వేయాలి. అంటే ఈ పెద్ద గ్లాస్‌లో ఒక గ్లాస్ వాటర్‌లోకి ఒక ప్యాకెట్ కలుపుకొని ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారికి వాళ్ళకి పట్టిస్తూ ఉంటే వాళ్ళకేంటంటే బాడీ డీహైడ్రేట్ అయిపోకోకుండా కాస్త మెయింటైన్ అవుతుంది. పపాయ లీఫ్ జ్యూస్ తాగలేని వాళ్ళకు బయట మెడికల్ షాప్‌లో పపాయ లీఫ్ సిరప్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఈ చేదు ఇది తాగలేకపోతున్న వాళ్ళు ఆ సిరప్ కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ట్రై చేయలేదు. ఫ్రెష్‌గానే లీఫ్ నుంచి జ్యూస్ తీసిద్దామనేసి పాపం వాళ్ళకి చాలా కష్టమైంది. అంత చేదు తాగలేకపోయినా అదే తాపిచ్చాను. సో, ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతే హోమ్ రెమెడీస్ మనకి బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుంది. అండ్ ఫీవర్ నుంచి త్వరగా రికవర్ అవ్వచ్చు. ఇన్ని చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చూసుకోవడానికి కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ హాస్పిటల్‌లో ఉండి ఆ బాధ పడే కంటే ఇది చాలా బెటర్ కాబట్టి ఇది ఇలా చేసుకుంటే వాళ్ళు చాలా ఫాస్ట్‌గా రికవర్ అవుతారు. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు కొంచెం యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపించినా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.